మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసుడైన మా ప్రేమగల పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ నామములో ఈ పాఠశాల ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ప్రార్థన ఆలకించి ప్రచుకరించు దేవుడు, ఎంతైనా నమ్మదైన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు, ఉన్నవాడు అనువాడు. నాయన కాలంలో ఎంతో వర్షాలు ప్రభా అనానుకూల వాతావరణం ఉన్నప్పటికీ నాయన మీరు తండ్రి పేదైన వాతావరణం వచ్చినందుకే మన స్తోత్రాలు ప్రభా. నాయన మొత్తంలో కూడా మీరు మా తోడై ఉండి నడిపించారు. ఈ పిల్లల వారిని మీరు ప్రేమించి తీసుకొచ్చారు ప్రభా. పలు ప్రాంతాలను ఇప్పటికే రాగలకు పుట్టించారు. నాయన ఆరాధనంతట్లో మాకు సహాయం చేయండి. ఈ సాగతము దంతకుమారి జీవన బ్రహ్మ అరుణ ప్రకాశం వరకు ప్రార్థిస్తున్నాము. నాయన తమ్ముడికి మరి వివాహ జీవితంలో వారి సంవత్సరం దయాకిరీటంగా మీరు అనుగ్రహించారు. దర్శకువారు నాయన వారి వివాహంలో మరి సహాయం చేసి ఇద్దరు బిడ్డలించి ఆశీర్వదించారు. అలాగే అర్జున్ కుమార్ గ్రేస్ మేరీ కొరకు ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. అలాగే గ్రేస్ మేరీ కూడా క్షేమంగా తీసుకొచ్చారు. అలాగే మహిపాల్ వచ్చిన డిప్యూటీ కుమార్తె అనంతలక్ష్మి గారు బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన వారి కుటుంబం అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కుమార్తెకి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మాత్రం స్తోత్రాలు. అనగా భద్రరావు గారు లేనప్పటికీ కుటుంబం అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి కాపాడి భద్రపరుస్తున్నట్టే వందల స్తోత్రాలు. అలాగే ఆయన సజ్జతమ్మ గారి కుమార్తె మరి ఆ యొక్క ఖమ్మం ప్రాంతం నుండి రాజకీయాలు పంపించారు. ఈ దినమంతట్లో సహాయం చేయండి. అలాగే ఆయన లేకపోతే సచివ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. అలాగే మాకు సహోదరి ఆయన వచ్చారు ఆరాధన నుండి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే నాగమణి గారి కొరకు ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. ప్రభా బలహీనమైన పామును బలపరచండి, నన్ను కూడా ముట్టండి, స్వస్థపరచండి. ఆయన ఈ గాయపడిన హస్తంతో తాకండి. అనేకమైన బలహీనతలు కలిగినప్పటికీ నీ పని చేసే భాగ్యము అనుగ్రహించారు. అలాగే ప్రభా వచ్చిన వీళ్ళందరూ బట్టి వాళ్ళు ఇంకా అనేక మంది రావాల్సిన వాళ్ళు క్షేమం నుంచి తీసుకొద్దండి. ప్రారంభం నుండి చివరి వరకు కూడా మీ సరిని మాకు తోడుగా ఉంచండి. మాటలు సహాయం చేయండి, వాక్య పరిచయంలో సహాయం చేయండి. ఈ దాసు నిలబడి మాట్లాడుతుండగా మీరు అభిషేకించండి. నాయన మీ మాటలు నా నోటించండి. నాయన ఎవరు అక్కడికి కలిగి ఉన్నారో వారి అక్కడికి వారి అనారోగ్యంతో వారు కూడా పుట్టి స్వస్థపరచండి. అక్కడ కలిగిన వారు అక్కడ మీరు తీర్చండి. ఎవరు అశ్రద్ధగా కానీ అనాలోచనగా కానీ కూడా శ్రద్ధతో వెతకడానికి సహాయం చేయండి. ఆయన సమయం ఉండగానే అన్నీ కూడా మరి చక్కపరచుకోవడానికి సహాయం చేయండి. సమయం పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానం వలే కాక జ్ఞానం వలే ఉన్నట్టు చూసుకోమని సెలవించారు. అట్టి జ్ఞాన హృదయం మాకు కలిగించారు. ప్రభా పాటలు మాకు సహాయం చేయండి, వాక్య పరిచయంలో సహాయం చేయండి, వాయిద్యాలలో సహాయం చేయండి. అన్ని విషయాలు మీరే తోడుగా నడిపించమని ప్రభా ప్రారంభం నుండి చివరి వరకు కూడా మీ స్వలిని మాకు తోడుగా ఉంచండి. అలాగే హంసపై పరిచయం తీవ్రకాలుగా ఉంచండి. అలాగే నాయన మరి బేటేరు పరిచయం తీవ్రకాలుగా ఉంచండి. సియోన్ పరిచయం జ్ఞాపకం చేసుకోండి. ఫిలదెల్ఫియా పరిచయం జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేశవాళ్ళు సహాయం చేయండి. అలాగే ఆయన మరి హెబ్రోన్లో హైదరాబాద్లో సహాయం చేయండి. హైదరాబాద్లో జగ నగరాల్లో ఉన్న ప్రతి మందిరం పరిచర్యను జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాం. అలాగే ఒంగోలు జాగ్రత్త గారిని అలాగే
నాయన గుంటూరు దైవ సేవకుల్ని, అలాగే విజయవాడ జోసఫ్ బెంజమిన్ గారిని, నా ఇంకా విజయవాడలో తండ్రి ఇమానుయేల్ జయరాజ్ గారిని, నాయన బెనర్జీ కుమార్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన సహాయం చేయండి. అలాగే ప్రభువా నాయన మీ దాసుని నిలబడి మాట్లాడవలసిందిగా మీ దాసుని కూడా అభిషేకించి వారికి మీ దాసుని బలపరచండి. అలాగే భోజన ఏర్పాట్లో కూడా సహాయం చేయండి. అలాగే క్షేమంగా వారిని కూడా పంపించడానికి సహాయం చేశారు. అందరికీ సరిపడా సమృద్ధినిచ్చి ఏ లోటు లేకుండా సహాయం చేయండి. ప్రార్థన యేసు ప్రభు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
212 పాట పాడుతున్నాం. 212 దాంట్లో 210 153. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింప సఖ్యము కానిది. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింప సఖ్యము కానిది. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో
రేపల్లండి నాకు పోయిన దేవ పరిశుద్ధురాలు దేవ దేవ ఈ పరిశుద్ధమైన గోదావరి సోదరు ఇవ్వాలి మాకు చేయడం కానీ రెక్కజం భద్రపరిచి ఈ పాఠశాల కోర్టులు వచ్చి నాయనని నాతో సత్యంగా ఆరాధించడం వారికి సిద్ధపరిచి తీసుకొచ్చి గోదావరి సోదరాలు నాయన మీ మంచితనాన్ని గొప్పతనాన్ని వర్ణించలేదు నిర్వహించలేదు నాయన మా కోసం ప్రార్థించి స్థితికి వేడుకుంటున్నా ప్రేమలో తండ్రి మరొకసారి పాదం వేడుకొస్తున్నాం ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాము ఈ జన్మ కొరకై మరి ఎన్నో దినాలుగా మేము ప్రార్థిస్తూ వచ్చాము. ఆగస్టు మాసం 8వ నెల మొదటి ఆదివారం మమ్మల్ని క్షేమంగా మీ సన్నిధిని నడిపించారు. రాగలిగిన నీ ప్రియులందరి కొరకు వందన స్తోత్రాలు. ప్రభా సకాలంలో వచ్చిన నీ బిడ్డలు ఉన్నారు, వారందరినీ కూడా దీవించండి. అప్పుడు గారు పద్మమ్మ కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఇంకా నీ ప్రియులు రాహిరమ్మ గారి కొరకు వందన స్తోత్రాలు. వీరరమ్మ గారు, ఆదిరమ్మ గారు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే జ్యోతమ్మ బంధువు చిల్లు కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే శాంతకుమారి నాయన వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. గతకాలంలో మీరు బలహీన ఉన్నప్పుడు మీరు ముట్టి స్వస్థపరిచి క్షామించి నడిపించారు. అలాగే మరి మట్ట సావిత్రం గారు వారి కుటుంబం కొరకు, అలాగే వారి నుంచి వచ్చిన తమ్ముడు రాజ్ కుమార్, అలాగే సహోదరి కొరకు బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నారు. ఆయన మరి జాన్సన్ గారు లాంట ఆయన వారి కేసీఆర్ శ్యామ్ కొరకు ప్రార్థిస్తున్నాం. వరలక్ష్మి అలాగే తనుజ కొరకు ప్రార్థిస్తున్నాం. తమ్ముడు ఆయన పుష్పారావుకు విక్రమ సురేఖ మేవాస్ కొరకు ప్రార్థిస్తున్నాం.
మరి ఆయన రజనీకాంత్ కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి తమ్ముడు నాయన రవిబాబు మరి డ్యూటీకి పోయారేమో, తండ్రి ఇప్పుడు చెట్టువైతే ఆయన కూడా తీసుకురండి, కుటుంబాన్ని తీసుకురండి నాయన. నాయన మరి అలాగే విజయరత్న గారు వారి కుటుంబం కొరకు, మంగ గారు వారి కుటుంబం కొరకు, అలాగే వచ్చిన నీ బిడ్డలందరూ బట్టి ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈ దాసు నిలబడి మాట్లాడుచున్నగా అభిషేకించండి. ఆరాధన కొరకు నలుమము సిద్ధపరచండి. ఆరాధనాత్మను దయచేయండి. విమోతి బ్రదరు హౌస్ ఆఫ్ ప్రైజ్కి వెళ్ళి ఉండగా అక్కడ పరిచయం ముగించుకొని క్షేమంగా మా మధ్యకు తీసుకురండి. నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఇంకా అనేక మంది రావాల్సిన వారు ఉన్నారు, వారిని కూడా త్వరపెట్టి సకాలంలో తీసుకురావాలి. అలాగే నాయన అనంతలక్ష్మి గారి కొరకు, అలాగే నాయన భూతం గారి కొరకు ప్రార్థిస్తూ ఈ కృపాహస్తాలని మమ్మల్ని అర్పించుకోకపోతే ప్రార్థన యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ పదం పాడుతున్నామండి. అశ్రేష్ట చూచిన ఆదరణ ఉన్నది సుఖాదుఖాములో ఆదరణమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి. విశ్వాసం నుంచి కొంతమంది దేవుని బైబిల్ చదివారు, మరి చదవని వాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకంటే పరిశుద్ధంగా తప్పకుండా చదవాలి. అదే మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించింది. మా బాధలో ఇదే మాకు జన్మనిచ్చింది. రండి ఆరాధన కొరకే త్వరగా మనం దేవుని వాక్యం చూద్దాం. రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయం. 29వ అధ్యాయం 30వ వచనం అందరూ కలిసి చదువుదాం. 29:30 వచనం అందరూ స్పష్టంగా, ఇంకా సరిగ్గా స్పష్టంగా దగ్గరగా చదవండి. 30వ వచనం. దావీదును దీర్ఘదర్శకుడు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులను దేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. మనం చదవండి చివరికి. వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. దేవుడారా, ఆరాధన మరి శ్రేష్టమైనది. అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన, ప్రార్థన కంటే కూడా శ్రేష్టమైన ఆరాధన. ఎందుకంటే ఆరాధన అనేది మనం ప్రభుకి ఇస్తున్నాం, సమర్పిస్తున్నాం. కాబట్టి ఆరాధన ఎవరు కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. అసలు భవిష్యత్తులో మనం చేసేది కూడా ఏంటమ్మా? ఆరాధనే, ప్రార్థన కాదు. అక్కడ దేవుని సన్నిధిలో ఇంకా ప్రార్థన ఉండవు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి బైబిల్లో ఆరాధన ఎప్పుడు ప్రారంభించబడిందమ్మా? ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలోనే ప్రారంభించబడింది. ఆరాధన అంటే దేవునికి ఇచ్చేది సమర్పణ చేసేది. సమర్పణతో సమర్పణ అంటే ఏంటి తెలుసా? సమర్పణ అంటే త్యాగంతో కూడుకున్నది. సమర్పణ అంటే సమర్పించుకోవడం, అప్పగించుకోవడం. బైబిల్లో చాలా మంది ఉన్నారు అప్పగించుకునేవాడు. మొట్టమొదటిగా ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. అమ్మ మీరు గ్యాప్ ఇచ్చేస్తున్నారు, ఇంకా దాని దగ్గర కూర్చొని వరలక్ష్మి గారు మీరు ఇంకా ముందుకు జరిగి దాని దగ్గర రండి. దేవమ్మ రూపడితో ఇచ్చిందారు రండి చదువున్నాము. ఆదికాండం 4:4.
ఆ. ఉమ్. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. మనం చదువుకున్న ఆ దినవృత్తాంతాల్లో శ్రేష్టమైన మాట ఇక్కడ చెబుతున్నాడు. వారితో సంతోషంతో తల వంచి ఆరాధించి. ఆరాధన అనేది ఎలా చేయాలా? సంతోషంతో చేయవచ్చు. ఆరాధనకి ఎలా రావాలా? ఏడుస్తాను, సంతోషంతో రావాలి. ఎందుకంటే సంతోషమే ఎంత బాగుంటుందో సగం పూస్తా కాదండి. సగం లోకమంటున్నారు కానీ సంతోషమే భక్తులను. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుదురు. దేవుని బలం కారణం దేవుడిలో ఆనందించడం. లోకంలో ఆనందించడం కాదు, పనుల్లో ఆనందించడం కాదు, ఉద్యోగంలో ఆనందించడం కాదు, వ్యాపారంలో ఆనందించడం కాదు, లాభంలో ఆనందించడం కాదు. యెహోవా యందు ఆనందించడం వలన మరి మీరు ఏం పొందుతారట? బలం పొందుతారు. కాబట్టి ఆదివారం ఇక్కడ మనం చదువుకున్న మొదటి మాట. సరే, చాలా ఉంది, మరి టైం అయిపోద్ది. కాబట్టి అబ్రహాము ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన. ఏంటి చేశాడు అన్ని చూడదు కానీ అబ్రహాము నీవు ఒక్కడైనా నీవు ప్రేమించే కుమారుడు నాకు బలిగా అర్పించమంటే ఆయన నేను ఎవరు ప్రభు అన్నాడా? వెంటనే ఆయన మాటని ఆ రాత్రిలోనే బయలుదేరి ఆయన ఆ పర్వతానికి వెళ్ళి కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. అమ్మా ఎవరు ఆరాధన ఏదైనా కూర్చోవాలి తల్లి, నువ్వు చాలా అయిపోతే దగ్గరికి వెళ్తున్నావు, కూర్చోబెట్టాను. కాబట్టి దేవుడు బిడ్డమా, ఎందుకంటే మరి అబ్రహాము ఆరాధన ఇష్టపూర్వకమైన ఆరాధన, హేబేలు ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన. తర్వాత ఇంకా ఉన్నారు చాలా మంది. యోబు సమస్తం కోల్పోయినా ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. మన కాళ్ళు చేతులు లాగుతుంటే రాలేదు, కళ్ళు మండుతుంటే రాలేదు. అయితే యోబు అన్ని పోగొట్టుకున్నా ఆయన ఆరాధించాడు. ఏమని ఆరాధించాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామాన్ని స్తుతించాడు. కాబట్టి ఆరాధన అనేది సంతోషం చేసింది. అలాగే కీర్తనకారుడు అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితులు కాదు, ప్రతికూల పరిస్థితుల్లో ఏం చేశాను? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించాను. ఎల్లప్పుడూ అంటాను. సంవత్సరంలో 365 రోజులు. హానోకు దేవుడిని ఎప్పుడు నడిచామా? మంగళవారం, శుక్రవారం, లేకపోతే బుధవారం, ఈ రోజుల్లో రండి కాదు. 365 సంవత్సరాలు దేవుడితో నడుస్తున్నాడు. మన జీవితం లెక్క పెట్టుకుంటే ఎన్నిసార్లు మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం, నిరుత్సాహంగా ఉంటున్నాం. ఆరాధన అంటే చాలా శ్రేష్టమైంది, సంతోషంగా చేసేది. ఆరాధన ప్రాముఖ్యమైంది. నువ్వు సంఘంలో ఎన్నన్నా డ్యాన్స్ వేసి పాటలు పాడు, ఏది నిలబడి కూర్చో, అవన్నీ దేవుడికి అక్కర్లేదు. ఆరాధన అనేది దేవునికి సమర్పణ చేసేది. కాబట్టి నేను ఎల్లప్పుడూ సంతోషిస్తానన్నాడు. హబక్కూకు ఏమన్నా లేకపోయినా ఏమన్నాడైనా? నేను దేవుణ్ణి స్తుతిస్తాను. సార్లో పశువులున్నా, బెడ్లు ఏమున్నా లేకపోయినా, పంట రాకపోయినా, వాళ్ళ ద్వారా వచ్చి మునిగిపోయినా ఏం చేయాలంట? ఆరాధిస్తాను. అది ఆరాధన. ఆరాధన అంటే సామాన్యం కాదండి. దేవుని సన్నిధింటేనే సామాన్యం కాదు. ఏదో మనం పూర్తి చేస్తాం, తమాషగా వచ్చి తమాషగా వెళ్ళిపోవడం కాదు. చాలా సిద్ధపాటు ఉండాలంటే దేవుని ఆశ్రయించి రావడానికి, దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవడానికి, ఇష్టానుసారంగా కూర్చోవడానికి కాదు. చాలా భయభక్తులతో కూర్చోవాలి. అందుకే భక్తిగా ఏ పిల్లలు కూడా ఆయన ఊరిపిల్లవాడి కాదు. పిల్లలు చిన్న అల్లరి చేస్తే చాలు, ఇంకా భక్తిగా ప్రయోజనం వాడిని ఇబ్బంది చేయడానికి దేవుని సన్నిధిలో వచ్చే బయటికి కూడా యథార్థం చెప్తాడు పెద్ద ఆయన. ఎందుకంటే అంటే దేవుని సన్నిధి అంతా ఆయనకి భయం అనమాట. అందుకనే గడగడ వణుకుచు దేవుని సన్నిధికి వెళ్ళండి. వడకడం వదిలిపెట్ట, అసలు భయమే లేదు దేవుని బిడ్డలా. కాబట్టి ఇంకా చాలా మంది ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. మర్యాద ఏమి ఇస్తామో సమర్పణ.
సేరున్నర ఎత్తు అచ్చ జటామాంసి అత్తలు తీసుకొని వచ్చి కన్నీళ్లతో పాదములు కడిగి తలవెట్టులతో పాదము తుడిచి అత్తరు ఆయన పాదము చూసినప్పుడు ఇల్లు అత్తరు వాసనతో ఏమైందమ్మా? ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ఆరాధిస్తున్నారు. అన్ని బాగున్నప్పుడు కాదండి, ఏమున్నా లేకపోయినా దేవుని ఆరాధిస్తున్నారు. దేవుడు ఇంకా చూస్తే మళ్ళా చూడండి 29 వచ్చాయి. 29 20 వచ్చింది చూడండి. క్షమించండి, 20 వచ్చిన చదువు 29 జాగ్రత్తగా విన్నామా? మీరు తీయండి. పిల్లలతో ఆడద్దు, పిల్లలు జాగ్రత్తగా కూర్చోబెట్టండి, అటు ఇటు తిప్పకండి. చదవమా. అప్పుడు లేచి చాలా ఎవరండి ఇప్పుడు ఎవరన్నా కార్యం చేసింది? నీలాంటి సామాన్యుడు కాదు, రాజైన హిజ్కియా ఏం చేశారంట? అందరికడే లేచారు. ఇది ఎంతమందికి అందరికడే లేచారమ్మా? 6 తర్వాత లేచిన వాళ్ళు అందరూ సిద్ధపడాలి. సాధారణంగా 6 గంటలు లేవాలి. ఇంకా 5 లేచేవారు. మా పెద్దవాళ్ళకి ఎప్పుడు లేచేవారండి? 5 గంటలకి 4 గంటలు లేచేవారు. మనము మా పిలిచి అనుకుంటుంది మనం చెప్పండి, మన వేసేస్తుంది. నేను ఇది 7:30 లేస్తాను. 7:30 స్కూల్కి వెళ్ళాలా? 7:30 లేచి నువ్వు ఎప్పుడు సిద్ధపడతావు? ఎప్పుడు మీ అమ్మకి ఎవరు సాయం చేస్తావంటే అదే ఏం చేయాలి. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉదయకాలం రాజు గారు ఎవరన్నా హిజ్కియా పెందలకడే లేచి దాంట్లో ఉన్న కాబట్టి ఇక్కడ హిజ్కియా పెందలకడే లేచి ఆయనతో ఉన్న చెప్పండివా ఆయనతో ఉన్న అందరిని కూడా ఆయన ఏం చేసుకొచ్చాడండి? లేపి దేవుని మందిరానికి తీసుకెళ్తవచ్చు. మనం లేవడమే కాదు, మన ఉద్యోగాలు కూడా లేపాలి. ఆదివారం సాధారణంగా ఆదివారమే ఎక్కువసేపు పడుతుంటారు కదా. ఎవరైనా ఆదివారం సెలవు రోజు కదా అని ఎక్కువసేపు పడుతుంటారు. అయితే ఆదివారం సెలవు రోజు కాదు, ప్రభు దినం, పరిశుద్ధ దినం, పునరుత్థాన దినం. కనుక మన హిజ్కియా రాజంతటి వాడే పెందలకడే లేస్తే మనం ఎప్పుడు లేస్తున్నాం? దేవుడు జ్ఞాపకం పెట్టుకోండి. రండి, చాలా మరి 5 విషయాలు మీరు చూపించి ఆరంభంలో నేను ముగిస్తాను. 5 విషయాలు చూద్దాం. మీరు చాలా జాగ్రత్తగా రండి. మొట్టమొదటి కీర్తన 35 అధ్యాయం 9 వచనం. కీర్తన 35 అధ్యాయం 9 వచనం. అమ్మా, హర్షించును, ఆయన రక్షణ బట్టి నేను. మనం చదువుకున్న మొట్టమొదటి మాటలు 29:30 అది ఏమన్నా కదా, సంతోషంతో తల వంచి ఆయన ఏం చేశారు? ఆరాధించారు. ఈ మనం 5 మాటల్లో కూడా మీకు చూపించే 5 మాటల్లో కూడా సంతోషమైన మాట ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆరాధన అనేది సంతోషంగా చేసేది. మొట్టమొదటి ఎందుకు చేయాలి? మనం ఆయన ఇచ్చిన రక్షణ బట్టి దేవుడు కదా. రక్షణ లేకుండా నేను ఆరాధించలేము. రక్షణ ఆనందం లేకుండా ఆయన సన్నిధిలో ఆనందించలేము. అందుకే అంటాడు, నీ రక్షణానందం నాకు. అనేకసార్లు ఈ రక్షణానందాన్ని ఏం చేస్తాం? మనం పోగొట్టుకుంటాం. అనేక ఒడిదుడుకులు, కష్టాలు, బాధలు, ఆయాసాలు, దుఃఖం, వీటన్నిటి వల్ల మన రక్షణానందాన్ని మనం పోగొట్టుకుంటాం. ఏమంటున్నారా? అయితే ఈ ఆరాధనకి వచ్చిన మనము రక్షణ బట్టి ఆనందించాలి. చూడండి, బైబిల్లో 5 రక్షణలు ఉన్నాయి. హెబ్రీ 2:3 వచనం. హెబ్రీ 2 అధ్యాయం 3 వచనం. త్వరగా మీరు తీస్తే
ఆ. ఎలాగూ తప్పించుకొని చాలు. ఏ రక్షణమా? ఇంత గొప్ప రక్షణ, గొప్ప రక్షణ. అందుకని మనం ఏం చేయాలి? మనం ఆరాధించాలి. రెండో చూడమ్మా, 5:9 అదే బుక్, 5:9 ఫిబ్రవరి 5:9. మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందిన వాడే ఆ. మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి ఉమ్. విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యను. మొట్టమొదటిది గొప్ప రక్షణ, రెండవది నిత్య రక్షణ. 7:25 అదే బుక్, ఫిబ్రవరి 7:25. ఈయన తన ద్వారా ఉమ్. దేవుని యొద్దకు వచ్చిన వారి పక్షమున ఉమ్. విజ్ఞాపనం చేయుటకు నిరంతరం చేయుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. చాలు. మూడోది ఏంటన్నా? సంపూర్ణ రక్షణ. గొప్ప రక్షణ, నిత్య రక్షణ, సంపూర్ణ రక్షణ. ఎందుకు దాన్ని ఆరాధిస్తున్నాడు? నీవు ఇచ్చిన రక్షణ బట్టి. చూడండి 2 తిమోతి 2:10. 2 తిమోతి 2:10. అందుచేత ఆ. ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా ఉమ్. క్రీస్తు యేసునందు రక్షణ పొందవలెనని ఉమ్. నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. చాలు. మహిమతో కూడిన రక్షణ. ఈ రక్షణ ఇది మహిమతో కూడిన రక్షణ. ఈ రక్షణ సామాన్యమైనది కాదు. ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వస్తే మోషే గారు ముఖాన్ని అంటే వాడు ఇశ్రాయేలులో ఏం చేయలేమా? చూడలేకపోయారు. అంత మహిమతో నింపడ్డాడు. దేవుడితో సహవాసం చేస్తే అటు మహిమతోనే నింపడతాను. నువ్వు లోకంతో సహవాసం చేస్తే లోక పోలికలే వస్తాయి, లోక మాటలే వస్తాయి. ఆరాధించలేవు దేవుణ్ణి, సంతోషించలేవు దేవుళ్ళు. దేవుడు కదా రండి. తర్వాత లూకా సువార్త 2:32. లూకా సువార్త 2:32. ఉమ్. చాలు. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ కనులారా చూశాను. కాబట్టి ఏ రక్షణ ఇది? సిద్ధపరిచిన రక్షణ. ఆ రక్షణ బట్టి మనం ఏం చేయాలి? కీర్తనగాడు ఏమన్నాడు? సంతోషంతో నేను ఆరాధిస్తాను. అక్కడ హిజ్కియా సంతోషంతో ఆరాధించాలి. ఆదివారం పెందలకడే రావాలి. పెందలకడే లేచి నువ్వు లేవడమే కాదు, నీ భర్తలు లేపాలి, నీ పిల్లలు లేపాలి, నీ కుటుంబాలు లేపాలి, సంఘానికి వచ్చి వాళ్ళందరినీ లేపాలి. కాబట్టి దేవుడు తీసుకురావాలి. అందుకనే ఏటమ్మా? గొప్ప రక్షణ ఎబ్రీలో చెప్తాడు. నిత్య రక్షణ, సంపూర్ణ రక్షణ, మహిమతో కూడిన రక్షణ, సిద్ధపరిచిన రక్షణ. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చినట్టే మనం కొద్ది మాటలతో ఆయన్ను ఆరాధించి స్తుతించాలి. రెండవదిగా 1 రాజులు 8వ అధ్యాయం, 1 రాజులు 8వ అధ్యాయం 66వ వచనం. 1 రాజులు 8:67 కదా లాస్ట్ మాట ఉన్నారు. చదవండి ముచ్చడు. ఇక్కడ కూడా ఏమొచ్చిందమ్మా? తమ జనులకు చేసిన మేలులను బట్టి సంతోషించు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయేది. రెండవది ఆయన చేసిన మేలును బట్టి మనం స్తుతించాలి. మొట్టమొదటి రక్షణ బట్టి మనము ఏదో దేవుడు గురికొచ్చి బెల్లంపూడి రాయాలనుకుంటుంది, మాట్లాడాలా, ఆరాధించాలా, నేర్చుకోవాలా. మనం ఎందుకు దేవుని సన్నిధికి రావాలనుకుంటున్నారు? మీరు ఏదో వచ్చేసి కాలు ఇచ్చేసి వెళ్ళిపోతే ఏ ప్రయోజనం ఉండదు. నేర్చుకోవాలి. అందుకే ఇంత కష్టపడి మేము సిద్ధపడి ఎంతో సిద్ధపడి దేవుని వాక్యం దేవుని పడి చెప్పడానికి లేదండి. సరే ఇప్పుడు అయిన కాదు. ఇక్కడ ఏమన్నాడమ్మా? చివరి మాటలు తమ జనులకు చేసిన తమ దాసుడైన దావీదునకును ఇశ్రాయేలీయులకు తమ జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించు ఆనందములైనప్పుడు
కాబట్టి ఆయన చేసిన మేలు ఏం చేశారు? ఆయన మేలు నేను బిడ్డలా చూడండి. రోమ 8:28 రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుడు ప్రేమించు వారికి ఆ. అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటే సమస్తము సమకూడి జరుగుతున్నదని ఎరుగుదురు. అదే ఎవరికమ్మా మేలు? దేవుని ప్రేమించే వారికి. నువ్వు దేవుని ప్రేమించకుండా, దేవుని సన్నిధిని ప్రేమించకుండా, దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా, దేవుని సంఘాన్ని ప్రేమించకుండా ఉంటే నీ జీవితంలో మేలు కాదు. మేలు కాదు. దేవుని బిడ్డ ఇక్కడ అది దేవుడు చేసిన మేలు ఏంటమ్మా? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువ. మనం ఎవరిలో ఉన్నాం? ఆయన సంకల్పంలో ఉన్నాం, ఆయన ఉద్దేశంలో ఉన్నాం. కాబట్టి బలబుజ్జి గారు భోజనం తయారు చేసి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కొంచెం భయపడతా ఉన్నాం, ఎలా ఉంటుంది అయితే దానికి ఏం చేస్తున్నాం? ప్రార్థన చేసుకుని వచ్చాం. ప్రార్థన అది రుచికరంగా, సరిపడా, సమృద్ధిగా ఇలా తీసుకురండి. తప్పకుండా దేవుడు ఆలోచిస్తాడు, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఎంత చక్కగా సిద్ధపరిచినప్పుడు ఎప్పుడు మనం మొదలు పెట్టకుందే తీసుకొచ్చాం. అందుకని ఇక్కడ అంటాడు దేవుని ప్రేమించు వారికి. దేవుని ప్రేమిస్తున్నావా? మనం దేవుని ప్రేమిస్తున్నావా? చాలా మంది రాలేదు ప్రేమిక, చాలా ఖాళీగా ఉన్నాం. అక్కడ చూస్తే బోర్డు అంత ఆహార పదార్థాలు ఉన్నాయి. దేవుడు ఉన్నారా? నువ్వు దేవుని ప్రేమిస్తే ఏం చేయాలి? మేలు కలుగుడికై సమస్తము సమకూడి జరుగుతుంది. 29వ వచనం కూడా చూడండి. ఎందుకనగా ఆ. తన కుమారుడు అనేక సహోదరుల్లో చేస్తున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వాస్థ్యం కలవారని ముందుగా నిర్ణయించెను కదా. కాబట్టి ఎవరన్నా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగను. ఆయన వాళ్ళు ఎప్పుడు ఎరిగండి? తల్లి గర్భంలో రూపుపడక మునిపే నేను నిన్ను ఎరిగినంటాడు. ఏం కాబట్టి నన్నంతే ఆయన ఎరిగిన దేవుడు. ఆయన మనల్ని ఆయన సంకల్పం ద్వారా కనిన దేవుడు. ఇక్కడ అనేకమైన కులాల వారు, అనేకమైన సంబంధించిన వారు ఉన్నారు. అందరినీ కూడా దేవుడు ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, ఆనాది కాల సంకల్పంలోనే దేవుడు ఆయన వారిని ఏం చేశాడు? ఏర్పరచుకోవడం నియమించాడు. అందుకని ఆయన ఏర్పాట్లు, దేవుడి ఏర్పాట్లు దేవుడిగా చక్కగా పాడినాడు. దేవుడి ఏర్పాట్లో ఉన్నామని చక్కగా పాడు. కాబట్టి ఆయన ఏర్పాట్లో మనం ఉంటే తప్పకుండా ఆయన్ని సంతోషంతో, ఆనంద హృదయంతో ఏం చేస్తున్నాము? ఆరాధిస్తాం. చూడండి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వరకు. ఎఫెసీ 1వ అధ్యాయం ప్రేమ చేత మనలను క్రీస్తు ఆయన మనలను ఆయన చేసిన మీరేంటమ్మా? ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగో ప్రేమ చేత. మరి అందుకని మరొక చోట్ల మీరు సమస్త జనం కంటే ఎక్కువైన వారు కాదు, కాకపోయినా కూడా ఆయన ప్రేమించాడు, ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో మనకంటే ఎంతో తక్కువ వారు ఉంటారు. వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకుంటారు. మన డబ్బులు 5,000 తగిలేసాయి. 5,000 కాదు, 5,000 తెలుసా? కోట్లు. కార్డు అంటే 60 లక్షలు, పెళ్లి కార్డు 60 లక్షలు కార్డు. అది ఏం పోయింది? మన దగ్గర తీసుకున్నారు, ఏమన్నా చేస్తారు. కానీ ఏంటి అతనికి ఏం ప్రయోజనం? ఒక లోకమంతా సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే వారికి మన ప్రాణం దేవుని చేతిలో దాచిపెట్టలేదు. నా ప్రాణం దాచిపెట్టి, ఇక్కడున్న ఎలిజబెత్ ప్రాణం దాచిపెట్టి, ఇక్కడున్న అనేక మంది ప్రాణం, ఆయన బిడ్డ యొక్క ప్రాణం ఆయన చేతిలో ఎలా ఉందమ్మా? ఉదయకాలం నాకు ఒక ఆయన ఫోన్ చేశారు, అలా ఆవిడ చనిపోయింది. అలాగే మన అమ్మాయి 25 సంవత్సరాలు, 2 కవల పిల్లలు.
చనిపోయింది. ఏంటి ఆలోచించబడి మీకు చాలా చక్కగా ఉంటుంది కదా, పెద్ద ఉద్యోగస్తురాలు భార్య కదా, బ్యాంక్ ఆఫీసర్ భార్య కదా, అవునండి ప్లేట్ చేసి తగ్గిపోయాడు. ఎప్పటి నుంచో దానికి మందులు వాడుతున్నారు. చివరిగా ఒక దినం కాదు ఏం చేశారట, చచ్చిపోయినప్పుడు ఎలాంటి హాస్పిటల్ తీసుకెళ్ళి బాప్టిజం ఇచ్చి అన్నీ చేస్తారు. ఎప్పుడు ఏం చేశారు, బాప్టిజం తీసుకుంటే పక్కవాడి ఎప్పుడు బతుకుతాము, ఆయన ప్రేమిస్తే బతుకుతాం, ఆయన ఆజ్ఞని గైకొట్టే బతుకుతాం, ఆయన కూడా జీవిస్తే బతుకుతాం. దేవుడు ఊరికే క్రైస్తవుడైనంత మాత్రం ఉండేది నోట్లేదు. కాబట్టి పెద్ద చెప్తాడు, నాకు తెలియదు బాబు నిజంగా అంటే మనం చెప్పలేనప్పుడు నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు అక్కడికి, కొత్తగా తీసుకెళ్ళి అక్కడ చేస్తాను. రేపు మీటింగ్ మీరు తప్పకుండా రావాలి. ఆమె చూస్తే 26 సంవత్సరాలు బ్యాంక్ ఆఫీసర్ భార్య, పెద్ద ఉద్యోగం, బీటెక్ పాస్ అయ్యాడు. అయితే దేవుడిని సరిగ్గా తీసుకున్నాను. ఇంటికి పెట్టేవారు, మంచి భోజనం పెట్టేవారు, మంచి మార్పు ఇచ్చేవారు. కానీ ఎందుకని ఆ దేవుడి ఏర్పాటులో లేదు. అందుకనే మనం ఎవరి ఏర్పాట్లు ఉండాలా, దేవుడి ఏర్పాట్లు తప్పకుండా. ఆయన అరచేతులు మనం ఏం చేశాడు, చెప్పుకున్నాడు. మరి అటు నిరీక్షణ అనుకుంటే నేను దేవుడు పెట్టుకున్నాను, దేవుడి ఏర్పాట్లు ఉంటాను. కాబట్టి నిజమా రెండో దీటం ఆయన చేసిన మేలును బట్టి మనం ఆయన ఏం చేయాలమ్మా, స్తుతించాలి. రండి దేవుని బిడ్డరా, రోమ 3:11 చదువుతాం. ఒకప్పుడు అనీతి మంత్రులు మనల్ని ఆయన ఏం చేశాడు చూడండి, రోమ 3:11. అట్టి రీతిగా మనల్ని 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు చూడండి. రోమ 5:1. అదే కాబట్టి ఏదమ్మా విశ్వాసమూలముగా బతుకుగా అనీతిమంతులం, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని గదికేవాడు లేడు. ఏదండి దేవుని బిడ్డ, ఇంకా అనేక మందికి చెప్పాం, అనేక మంది రావాలని చెప్పాం, అయితే రారు. కానీ పర్లోకి వచ్చి వెళ్ళిపోవాలి. కష్టం వస్తే మన దేవుణ్ణి మొక్కుబడి చేసుకోవాలి, దేవుని సన్నిధిలో కనబడాలి. ఇలా చూసాం కదా, దావీదు, అబ్రహాము ఎలాంటి అర్పణ, హబక్కూకు, యోబు ఎలాంటి ఆరాధన, ఎంత పరిస్థితిలో ఉండి ఆరాధిస్తున్నారు దేవుని పిల్లలా. సరే 5:9 కూడా చూడము, రోమ 5:9. అదే కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఆయన ద్వారా ఉగ్రత నుండి అనేక మంది ఉగ్రత మారవడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఏదో క్రైస్తవుని, ఏదో నమ్ముకున్నాను, ఏదో దేవునికి ఆ పని చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, జాగ్రత్త. నువ్వు హృదయపూర్వకంగా యథార్థంగా లేకపోతే, అందుకే కదా తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుడికై యెహోవా కనుదృష్టి లోకమందంతా ఎవరిని బలపరుస్తాడు ఆయన, తన ఎడల యథార్థ హృదయం. నీ భార్య సంగతి ఏంటి, నీ భర్త సంగతి ఏంటి, నీ పిల్లల సంగతి ఏంటి? బాప్తిసం తీసుకున్నావు, దేవుడు నమ్ముకున్నాను అని చెప్తున్నావు, అవసరం వస్తే చక్కని ప్రార్థన చేయించుకుంటావు, చక్కని కాల్పిస్తావు. అయితే ఈ సంగతి దేవుడికి తెలుసు, నా సంగతి దేవుడికి తెలుసు. హృదయం యథార్థంగా లేదు, ఆయన్ని మనస్ఫూర్తిగా వెతకడం లేదు, ఏదో నామక అనుకూలం ఉంటే, అన్ని బాగుంటే దేవుడు ఆరాధన అంటే అని కాదు, ఏమున్నా లేకపోయినా
చేనులో పైన ఆ పంట రాకపోయినా, సాగులో పశువులు లేకపోయినా, ఇంకా గొర్రెలు దొడ్లో లేకపోయినా, అది ఆనందం. అది దేవుడు ఆనందించే పనులు. రండి, ఎన్నైనా 2 అయ్యాయి కదా. 3వది 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 27వ వచనం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 27వ వచనం. చాలు ఇలాగనట దేవుడు వారికి జయం అనుగ్రహించి వారు ఏం చేశారమ్మా? సంతోషపరిచి. 3వది మొట్టమొదటిగా రక్షణ బట్టి, నాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు చెప్పాలా. 2వది చేసిన వేలను బట్టి ఆయన వందనాలు చెప్పాలా. 3వది మన జీవితంలో మనకి ఇస్తున్న జయాన్ని బట్టి ఏం చేయాలి? మనం ఆయన్ని సంతించాలి, స్తుతించాలి. తిరుగుతారా? మరి ఆయన ప్రార్థన చేస్తున్నాం. 20వ అధ్యాయం యెహోషాపాతు నీవే మా దిక్కని ప్రార్థన చేస్తారు. 12 చేయను తోచదు. యెహోషాపాతు రాజు ఆయన ఎవరు దిగ్గా చేసుకుంటాడు? రథాన్ని కాదు, రౌతుల్ని కాదు, సైన్యాన్ని కాదు. దానిలో చిన్న పొరపాటు చేశారు. జవాబు అన్నాడు, నాయన తప్పు పనిది, నువ్వు సైన్యాన్ని లెక్క పెట్టుకుంటున్నావు, ఎందుకు వచ్చింది నీకు? దేవుడు యుద్ధం చేసి నేను నెగ్గిస్తాడు అంటే మాట్లాడికెళ్ళి నేను చెప్పాను అంతే. దేవుడికి వచ్చింది సామాన్యం కాదు. దేవుడు నమ్ముకోవడం అంటే సులువు అనుకుంటున్నారేమో. ఆయన నమ్ముకోవడం సులువు కాదు. ఏదో ఊరికి సామాన్యంగా ప్రార్థన చేసుకుని బైబిల్ చదివి పడుకుంటే కాదు. ఇచ్చిన రక్షణ బట్టి మనం ఎల్లప్పుడూ సంతోషంతో ఏం చేయాలి? మనం దేవుని స్తుతించాలి. యెహోషాపాతు మొట్టమొదటి హిజ్కియా అలా చేశాడు. తర్వాత 2వది ఏమన్నా చాలా మంది చేశారు కదా. సరే, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి దేవునికి వందనాలు చెప్పాలా. ఆయన చేసుకున్న మేళను బట్టి దేవునికి వందనాలు చెప్పాలా. 3వది ఆయన మనకి ఇస్తున్న ఏంటమ్మా? జయం. అంత గొప్ప రాజు 4 సైన్యాలు ఆయన యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన వింటే ఎంత తగ్గిపోగలిగిన ప్రార్థన. నీవే మా దిక్కని. దాన్ని బట్టి దేవుడు ఏం చేసినట్టు వాళ్ళకి జయించాడు. కాబట్టి దేవుడు పెట్టారా ఆయన ఇస్తున్న జయాన్ని బట్టి దేవుడు చేయమండి. శత్రువులు ఎవరు? మన శత్రువు మన పక్కించుకోడు, మన భర్త గారు, లేకపోతే మన భార్య కాదు. మనకి శత్రువులు 3 ఉన్నాయి. ఒకటి శరీరము, లోకము, శరీరము, సాతాను. లోకమును ప్రేమించకు, గతించు ఈ ఆశలు. లోకమును ప్రేమించకు, గతించు ఈ ఆశలు. దైవ చిత్తమును జరిగించి నిరతం దేవుని మహిమపరచు. దైవ చిత్తమును దేవుని మహిమపరచు. విలువైన ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన ఈ దేహంతో దేవుని మహిమపరచు. విలువైన దేహంతో దేవుని ఏం చేయండి? ఎందుకని బయటపరచాలా? ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఆయన చేసిన మేలును బట్టి, ఆయన ఇచ్చిన విజయాన్ని బట్టి. రండి 4వ 31వ కీర్తన 7వ వచనం. 31వ కీర్తన 7వ వచనం. 31:7 త్వరగా ఏమన్నా ఇంకా దొరకదా? కీర్తన దొరకకపోతే ఏంటమ్మా? నీ కృపను బట్టి ఆనందపడుతున్నాయి, సంతోషించదును.
నాలుగవది ఆయన కృపను బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి. దేవుని కదా అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుడు చక్కగా ఉన్నాను. ఇప్పుడు చెప్పలేదు, నేను ఏమై ఉన్నానో నేను తిండి అంటాను బాగున్నాను, నేను తాగే బూస్టండి కాదు. ఇదంతా ఒక ఆయన అనేవాడు, నాకు ఒక్కసారి జ్వరం కూడా రాలేదన్నాడు ఆయన. ఎప్పుడు కోవిడ్ దినాలు మంచి దినాల్లో చెప్పాడు పాపం, అక్కడ కోవిడ్ వచ్చాడు, నాకు ఇప్పుడు జ్వరం కూడా రాదన్నాడు. ఇక్కడ అంటాడు, ఆయన చేసిన నేను కలుగు చేసిన నీ కృపను బట్టి, ఆయన కృపను బట్టి చదువు కానీ మొదటి 15 నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృప అంటాడు. అలాగే 36వ కీర్తన 5-7 వచనం చూడము. 36వ కీర్తన 5వ వచనం. తర్వాత 7వ వచనం. అదే నలుగురు నీ రెక్కల నీడను ఎందుకని దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. దేవవాక్యంలో కొత్త మాట చూడము 3వ అధ్యాయం 22-23 వచ్చిన విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22-23 వచ్చిన. అమ్మా విలాప వాక్యాలు తిరిగా తర్వాత 3వ అధ్యాయం 22-23 వచ్చిన. వీటిపై యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనం నిర్మూలన కాకుండా వారము. ఎందుకని మనం 31:7 ప్రకారం నీ కృపను బట్టి నేను ఆనంద సంతోషము గలవాడినై ఉన్నాను. ఆయన కృప, ఆ కృపలో ఎన్ని పాటలు ఉన్నాయో. కృప గల దేవుని కొనియాడము, కృప చాలు నికను కృప సత్యము ఒకదాన్ని కలుసుకున్నది. ఆయన కృప గల దేవుడు, ఆయన ఆశ్చర్యత ఎడతెగకమనేలా తీసుకో చెప్పండి. మొట్టమొదటి దీనికి ఆలోచించము, ఆయన ఇచ్చిన రక్షణ. రెండవది ఆయన చేసిన మేలును బట్టి. మూడవది ఆయన ఇచ్చిన విజయాన్ని బట్టి. నాలుగవది ఆయన చూపిన కృపను బట్టి. ఐదవది రండి చివరిది సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. అది దేవుడు 6,000 సంవత్సరాల పూర్వమే భూమి పుట్టకుందే అసలు చెప్పుకోవాలంటే నీ కొరకు నా కొరకు సిద్ధపరుస్తున్నాడు. నేనమ్మా పరలోకం, పరలోకంలో చేసేది ఇక్కడ భక్ష్యాలు మనకు నేర్పించారు. పరలోకంలో ఏం చేస్తామండి? చేయబడుకుని డ్యాన్స్ చేసి ఆ పాటలు పాడదామా? అందరూ కలిసి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? కాదు. దేవుడు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానక ప్రార్థన. అదే కేవలం అక్కడ స్విచ్ చేయవలసిన పని లేదు, కరెంట్ అక్కర్లేదు. దేవుడే వారికి ఏం చేస్తాడంట? వేరే అటువంటి రాజ్యాన్ని దేవుడు నీకు నాకు ఏం చేస్తున్నామని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి పాట పాడుకుంటాం. ఎంతో అందమైనది పరలోకము